హాయ్ హలో వెల్కమ్ టు ఆర్చే స్పోర్ట్స్ క్లబ్. చాలా మంది ఏం అడుగుతారంటే జిమ్ కానీ స్విమ్మింగ్ కానీ బ్యాడ్మింటన్లో కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను స్విమ్మింగ్ కోచ్ ఎన్ఏఎస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అనమాట ఎన్ఏఎస్ అంటే. సో ఇప్పుడు నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు వేరే ఒక పేరెంట్ ఎవరైతే ఉన్నారో పేరెంట్ జాయిన్ చేయగానే కిడ్ని జాయిన్ చేయగానే వాళ్ళు అడుగుతారన్నమాట మా కిడ్కి ఎన్ని మంత్స్ లోపు కోచింగ్ ఉంటే ఐ మీన్ స్విమ్మింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందరికీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది స్విమ్మింగ్ అనేది. కొంచెం మంది పిల్లలు భయపడరు, కొంతమంది ఏంటంటే భయపడతారు పిల్లలు. వాటర్ని చూడంగానే కొందరికి వాటర్ ఫియర్నెస్ అనేది కొంతమందికి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం సపోజ్ స్విమ్మింగ్ తీసుకోగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years ఓల్డ్ అబ్బాయి ఉన్నాడు, అంటే 5 years ఓల్డ్ అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇప్పుడు స్విమ్మింగ్ నేర్పించాలంటే కొంతమందికి 1.5 months వస్తుంది బేసిక్, కొంతమందికి 1 month వస్తుంది. ఎందుకంటే అంటే వాళ్ళకి కొంతమందికి ఇంట్రెస్ట్, అంటే కొంతమందికి ఫ్లోటింగ్ కానీ అండ్ కికింగ్ కానీ హ్యాండ్ మూమెంట్ కానీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కానీ కొంచెం ఫాస్ట్గా నేర్చుకుంటారు కొంతమంది పిల్లలు. అదే కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం లేట్గా టైం పడుతుంది. 1 month అన్నీ వచ్చేసేయాలంటే కొంతమంది పిల్లలకి రాదు, కొంచెం టైం పడుతుంది ఏదైనా సరే. ఇప్పుడు స్విమ్మింగ్ ఉంది, స్విమ్మింగ్ దిగగానే ఎవ్వరికి ఇప్పుడు కిడ్ 5 years ఓల్డ్ కిడ్ అయినా సరే 10 years ఓల్డ్ కిడ్ అయినా కానీ దిగగానే స్విమ్మింగ్ అనేది వెంటనే రాదు. ఇంకా లెగ్ బీటింగే చేస్తుంది, ఇంకా కికింగే చేస్తున్నారు అండ్ ఇంకా హ్యాండ్ మూమెంట్ రావట్లేదు, ఎప్పుడు నేర్చుకుంటుంది కొంతమంది అడుగుతుంది. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు స్విమ్మింగ్ ఏదైతే ఉందో స్విమ్మింగ్లో మినిమం ఒక 1.5-2 months కంటిన్యూగా వస్తే ఇప్పుడు లెగ్ బీటింగ్ చేస్తున్నారు పిల్లలు. లెగ్ బీటింగ్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఏ స్విమ్మింగ్ కోచ్ ఎవరైతే ఉంటారో తను వాటర్లో తీసుకొని కిక్ బోర్డ్తో స్లోగా ఫ్లోటింగ్ నేర్పిస్తాడు అనమాట. ఓకేనా, అన్నీ ఒకేసారి రమ్మంటే ఇప్పుడు పిల్లలకైనా కానీ ఎంతైనా గుర్తుపెట్టుకుంటారు. స్లోగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ లెగ్ బీటింగ్ చేపిస్తారు, తర్వాత బబుల్స్ అంటే ఇట్లా మౌత్తో బబుల్స్ బ్రీత్ ఇచ్చేసి నోస్తో బ్రీత్ అవుట్ చేయాలి అని స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తారు ఏదైనా కానీ. అంతేగాని పేరెంట్స్ అనే వాళ్ళకి చాలా మంది మా అబ్బాయి చెయ్యట్లేదు మీరు వాటర్లో వేసి చేయించండి భయపడతారు పిల్లలు. చాలా మంది ఏంటంటే చాలా మంది పిల్లలు భయపడతారు. సో మనం ఏం చేయాలి, స్లోగా వాళ్ళకి ఆ వాటర్ ఫియర్నెస్ అనేది స్లోగా తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు అలవాటు అవుతారు స్లోగా లెగ్ బీటింగ్ చేయడం కానీ హ్యాండ్ మూమెంట్ చేయడం కానీ స్లోగా అలవాటు అవుతారు. ఇంకొకటి కొంతమంది పిల్లలు ఏంటంటే లెగ్ బీటింగ్ తొందరగా నేర్చుకొని ఫ్లోటింగ్ కొంచెం టైం పడుతుంది. కొంతమందికి ఫ్లోటింగ్ వచ్చినా కానీ హ్యాండ్ మూమెంట్ ఎలా చేయాలో కొంతమందికి తెలియదు. అంటే మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళకి కొంచెం అర్థం కాదు. వాళ్ళకి అర్థమయ్యేలా అంటే మినిమం 1 to 10 days వాళ్ళకి స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్పుకుని స్లోగా వెళ్ళాలి. అంతేగాని పేరెంట్స్ ఒకేసారి మా అబ్బాయి 1 month జాయిన్ చేస్తాం 1 month నుంచి మాకు ఏ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు అంటే మాత్రం అది రాంగ్, అది స్టేట్మెంటే రాంగ్. ఎందుకంటే కొంతమంది పిల్లలు చాలా మంది అని ఫోర్స్ఫుల్గా స్విమ్మింగ్ నేర్చుకోవాలి. ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలి ఎందుకు, మన సెల్ఫ్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు యూస్ అవుతుంది కాబట్టి మనం నేర్చుకోవాలి స్విమ్మింగ్ అనేది. స్విమ్మింగ్ కూడా అంతే, ఇప్పుడు మనము పిల్లలు ఏదైనా సరే ఏదైనా ఒక యాక్టివిటీ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మైండ్లో ఏదైనా ఒక యాక్టివిటీ చేయలేకపోతే వాళ్ళకి స్లోగా డౌన్ అయిపోతూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఫర్ సపోజ్ ఏది చేయకుండా ఓన్లీ మొబైలే పట్టుకొని ఆడారంటారు. ఓన్లీ మొబైల్ పట్టుకొని చూస్తూ వీడియో గేమ్స్ ఆడడం అనేది చేస్తే వాళ్ళకి ఎక్కడ పడుతుంది, స్ట్రెస్ మైండ్ మీద పడుతుంది. ఓకే, వాళ్ళకి మైండ్ మీద మొత్తం ఫోకస్ అనేది ఏంటంటే జస్ట్ గేమ్స్ అనేవి ఓకే మనకు వీడియో గేమ్స్ ఆడుకోవడం లాంటివి ఇలా అయిపోతుంది. స్లోగా చెప్తామన్నమాట. సో అంతేగాని పేరెంట్స్ ఒకేసారి మాకు స్విమ్మింగ్ రావాలి అంటే 1 month స్విమ్మింగ్ వచ్చేయాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. కిడ్స్కి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. సో 1 month స్విమ్మింగ్ అనేది కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది లేట్గా నేర్చుకుంటారు. సో దాంతో ఒకేసారి ఫోర్స్గా మాకు మా అబ్బాయి సరిగ్గా చేయట్లేదు మా అమ్మాయి సరిగ్గా చేయట్లేదు అని అంటే మాత్రం అది ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి, చాలా రాంగ్ అండి. ఎందుకంటే ఒక్కొక్క కిడ్ మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో కోచ్ కూడా అందరిని ఒకేలా డీల్ చేయలేడు. సో ఒక్కొక్కరికి వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు ఆ కోచ్ వాళ్ళని ఎలా చేయించాలి ఏంటి అనేది అది ఆలోచిస్తాడు. వెంటనే 1 to 2-3 days అర్థమైపోదు కోచింగ్ కానీ వాళ్ళకి అంతా అర్థమైపోదు. కొంచెం టైం పడుతుంది, స్టెప్ బై స్టెప్ ఏదైనా కొంచెం టైం పడుతుంది. సో అంతేగాని మీరు తొందరగా నేర్చేసుకోవాలి 1-2 months నేర్చేసుకొని బయటికి వెళ్ళి చేయాలంటే అది అవ్వదండి. గవర్నమెంట్ బేసిక్ ఆడాలి అనుకున్న వాళ్ళు కొన్ని మంత్స్ ప్రాక్టీస్ చేస్తేనే అది స్లోగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంతేగాని ఒక 1-2 months నేర్చేసుకొని మళ్ళీ నేను ఎప్పుడో 1 year తర్వాత చేస్తానంటే అది గుర్తుండదు పిల్లలకి. చాలా మందికి పిల్లలకి గుర్తుండదండి. ఓకేనా, మీరు ఏం చేయాలి, అప్పుడప్పుడు స్విమ్మింగ్ ఇప్పుడు 1-2 months నేర్చుకున్నారు సమ్మర్లో, తర్వాత మీరు పంపించలేదు, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో పంపించారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు స్లోగా అన్నీ మర్చిపోతారు.
ఇప్పుడు ఈ సమ్మర్లో చేసినవి నెక్స్ట్ సమ్మర్ వరకు వాళ్ళకి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు, అది వేరే విషయం. అదే మధ్యలో మధ్యలో మీరు ఎప్పుడైనా పంపిస్తే స్విమ్మింగ్కి, సో అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే అప్పుడప్పుడు కూడా మన మైండ్ కానీ మనం చేసే వర్క్ కానీ ఏదైనా సరే మనం మధ్యలో చేస్తూ ఉంటేనే మనకు అది గుర్తుంటుంది ఏదైనా సరే.